ఉపాధ్యాయులు జీతాల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ తమ పిల్లల్ని మాత్రం ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలపై వారికే నమ్మకం లేకపోతే ఎలాగని రాజమహేంద్రి విద్యాసంస్థల కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. అందువల్లనే విద్యారంగం భ్రష్టు పట్టిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కళాశాల పూర్వ విద్యార్థిని, ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తూ శ్రీలలిత ఐశ్వర్యాంబిక నృత్య క్షేత్రాన్ని స్థాపించి శిక్షణ ఇస్తున్న డాక్టర్ శ్రీవత్సల శర్మకి శాలువ కప్పి మెమోంటో అందచేసి ఘనంగా సత్కరించారు. టీకే మాట్లాడుతూ శ్రీవత్సల సాధించిన విజయంలో ప్రధానమైనది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరు నమోదవటం. ఆ సర్టిఫికేట్ను భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా తీసుకోవటం జరిగిందన్నారు. అటువంటి విద్యార్థినిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ సౌందర్య మాట్లాడుతూ శ్రీవత్సల తన ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులను రాజమహేంద్రి మహిళా కళాశాలలోనే చదవటం చాలా గర్వంగా ఉందని కొనియాడారు. శ్రీవత్సల మాట్లాడుతూ ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఇదే కళాశాలలో 2017-20 మధ్యన చదివానని చెప్తూ విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటమే ఈ స్థితికి కారణమైందన్నారు. వైస్ ప్రిన్సిపల్ ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పేదరికంలో కూడా అలా చదువుకుని మంచి ఉపాధ్యాయుడిగా స్థిరపడి రకరకాల యూనివర్సిటీ, బెనారస్ యూనివర్సిటీ, అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన వర్క్ చేశారు. ఇన్ని యూనివర్సిటీస్తో వర్క్ చేసి మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. కాబట్టి ఆయన బర్త్డేని మనం ఇలా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నా బర్త్డే సెలబ్రేట్ చేయడం కన్నా నా బర్త్డే టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తే మంచిది అని అడ్వైస్ ఇవ్వడంతో గవర్నమెంట్ ఈ డేని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో చదవకుండా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి కారణం ఏంటి? మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ జీతం తీసుకుంటూ కూడా మీ పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. నిజంగా గుడ్ల మీద చేసుకుని మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ గవర్నమెంట్ జీతం పొందుతున్న టీచర్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది చదివిస్తున్నారు? అందరు గవర్నమెంట్. మొన్న ఎవరో ఒక ఏఎస్ ఆవిడ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిందని దానికి పెద్ద ఎడ్డింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసి వీడియోలు యూట్యూబ్లో పెట్టి మరి గవర్నమెంట్ జీతం తీసుకునే వాళ్ళు వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో చదివించకపోతే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంటే గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ సరిగా లేదనే కదా అర్థం. మన విద్యా వైద్యం అనేది భారతదేశంలో నిజంగా ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే ఫ్రీ మెడికల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే భారతదేశం నిజంగా డెవలప్ అయినట్టు. ఆ పరిస్థితి భారతదేశానికి రావాలని చెప్పి ఇవాళ టీచర్స్ డే రోజున మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదిన సందర్భంగా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అది 108 ఉపనిషత్తుల్లోంచి తైత్రేయ ఉపనిషత్తు నుంచి తీసుకుని పాటించడం జరుగుతుంది. దీని అర్థం తెలిసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతిభావంతులు ఖచ్చితంగా అవుతారు. నేను సాధించిన ప్రతి విజయం వెనుక కూడా మా గురువుల హస్తం ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉంటాను. అలాగే ఒదిగి ఉండి ఇంకా ఎన్నో విజయాలు ఛేదిస్తూ మా యొక్క గురువు గారు అలాగే మా తల్లిగారుల పేరు అందరికీ కూడా నిలబెడుతూ ముందుకు వెళ్తానని సవినయంగా కోరుచున్నాను, సవినయంగా సభాముఖంగా తెలుపుచున్నాను.